హాయ్ ఫ్రెండ్స్, ట్రేడ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కొంతమంది మనకి యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కొంతమంది వస్తుంటారు, మాయమవుతుంటారు, మళ్ళా ఇదవుతుంటారు. ఇటువంటి వాళ్ళలో చాలా ముదిరిపోయినటువంటి బెండకాయలు ఉంటుంటారు అన్నమాట. వాళ్ళలో మన మెంతులు గారు ఒకరు. ఈ మెంతులు లేకపోతే ఆణిముత్యం గారు గతంలో నిజంగా మీరు గతంలో అతనితో ప్రాక్టీస్ కనుక అతనితో కనుక అలవాటు కనుక ఉంటే మీ అందరికీ అర్థమైపోతుంది. ఇక్కడ ఏదో నెగిటివ్గా చెప్పాలనో మరొకటి అనేది కాదు. ద గ్రౌండ్ రియాలిటీ అనేటువంటిది ఏంటి అనేది ప్రతి ఒక్క ట్రేడర్ తెలుసుకోవాలి. అతను అప్పుడు ఏం చేశాడు, సెమినార్స్ పెట్టి నాకు ఈ నెలలో 35 లక్షలు వచ్చినాయి, ఒక నెలలో 40 లక్షలు వచ్చినాయి అని ఇట్లా మొత్తం చూపించాడు. నేను అసలు మొత్తం ఈ తెలుగు కమ్యూనిటీలో ఉన్నటువంటి ట్రేడర్స్ మొత్తాన్ని కూడా ఒక హైప్కి తీసుకొని వెళ్ళిపోతాను, అందరినీ టాప్గా తీసుకొని వెళ్తాను అన్నాడు. అలాగే ఇండియాలో టాప్ 10 అనలిస్టుల్లో నేను ఒకడిని అని చెప్పేసి పచ్చిగా చెప్పుకున్నాడు. కానీ ఫైనల్గా ఏమైంది, లక్షలు వచ్చినాయి, కోట్లు వచ్చినాయి అన్నవాడు డెలివరీ బాయ్గా చేస్తూ ఉన్నాడు. మరి డెలివరీ బాయ్గా చేసేటువంటి అంతటి పరిస్థితి ఎందుకు వస్తుంది చెప్పండి ఒకసారి, మీరు ఆలోచించండి. ఇక్కడ కనుక నెలకి 30 లక్షల రూపాయలు స్టాక్ మార్కెట్లో కనుక డబ్బులు కనుక వస్తే, అతను అంతకుముందు చూపించినవన్నీ కూడా వాస్తవమే కనుక అయితే, ఒక నెలలో లాస్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ మంత్లో లాభమైనా వస్తుంది కదా. అట్లా అద్భుతమైనటువంటి కెరీర్ని చేయొచ్చు కదా. అందులోనూ ఒక వీడియోలో చెప్పారు, మిమ్మల్ని ఉద్ధరించడం కోసం విమానాల్లో తెగ తిరుగుతున్నాను ఢిల్లీ హైదరాబాద్ అంటూ అని చెప్పేసి చెప్పాడు. ఏదేదో చేస్తున్నాను అన్నాడు, అన్నీ చేశాడు. ఆఖరికి ఓ డెలివరీ బాయ్గా చేస్తున్నాడు అని అంటే పూర్తిగా నాకేసినట్టే కదా, మొత్తం పోయినట్టే కదా. పోయింది కాబట్టే పొడుతూ తెరుగు కోసం, ఒక మంచి ఇది కోసం, ఒక 4 డబ్బులన్నా సంపాదించుకున్నాము, పోయినాయి దీన్ని మళ్ళీ సంపాదించుకోవాలి అంటే జనం మీద సంపాదించుకున్నాడు కదా. ఇవన్నీ చేయాలి. మరి ఇంటిని సెటిల్మెంట్ చేసుకున్నాను, ఇంటిని కట్టుకున్నాను, లేకపోతే కార్లు కొన్నాను, లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పాడు. మరి ఇవన్నీ ఏమైపోయి డెలివరీ బాయ్గా అక్కడికి వెళ్ళి చేయాల్సినటువంటి కర్మ ఏంటి? అసలు పిక్నిక్గా వెళ్ళాల్సినటువంటి వాడు, నెలకు 30 లక్షలు వచ్చేటువంటి వాడు పిక్నిక్గా లండను, న్యూయార్కు, ఫిలిప్పీన్స్, లేకపోతే బ్యాంకాంగ్కి వెళ్ళి మసాజులు చేయించుకోవచ్చు, ప్యారిస్ వెళ్ళి టిఫిన్ చేయొచ్చు, లేకపోతే లండన్లో బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, డిన్నర్ చేయొచ్చు. అట్లాంటి వాడు డెలివరీ బాయ్ అంటే వీళ్ళ యొక్క దాన్ని నేనేం తక్కువ చేయట్లేదు. ఎవరో ప్రొఫెషన్ ఏదైనా సరే అద్భుతమైంది, ఒక దొంగతనం తప్ప మిగతా అన్నీ మంచి పనులే. కానీ ఇంత మోసం చేసి పబ్లిక్ని తప్పుదోవ పట్టించేసి కోట్ల రూపాయలు కూలిపోయేటట్టుగా చేసి వీళ్ళు కోట్లు సంపాదించామని పెద్ద బిల్డప్లు కొట్టి ఆఖరికి ఏమైపోయారు. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మాకు లక్షలు వచ్చినాయి, కోట్లు వచ్చినాయి, మేము కార్లు కొన్నాం, ఇల్లులు కట్టాం, అది ఇది అని చెప్తున్నటువంటి వాటిలో నమ్మకండి. అంత డబ్బు వచ్చేటువంటి వాడు, ఆ విధంగా ట్రేడింగ్ ద్వారా డబ్బులు సంపాదించేటువంటి వాడు బయటికి చెప్పుకోడు. ఇదిగో నాకు ఇన్ని లక్షలు వచ్చినాయి అని, లేకపోతే ఇన్ని కోట్లు వచ్చినాయి అని అట్లా చెప్పుకోడు. వాడి పని ఆడు చేసుకుంటూ పోతాడు. కోట్లు వచ్చిన వాడికి పబ్లిక్ నుంచి ఏదో కోర్సు పెడితే డబ్బులు ఇవన్నీ రావాల్సిన అవసరం ఏముంది? కాబట్టి సుభాషిష్ పాణి ఉన్నాడు, 20 కోట్లు సంపాదించాడు ఒకరోజు ₹1 కోటి సంపాదించాడు. అట్లాంటి వాడు నెలకి ఒక 20 కోట్లు సంపాదించుకుంటాడు. 20 కోట్లు సంపాదించేవాడు ఎంతమందికి ట్రైనింగ్ ఇస్తే 20 కోట్లు వస్తాయి నెలకి, ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇవన్నీ అబద్ధాలు. ఇవన్నీ ఇట్లా ఓదరగొట్టుకొని చెప్పేటువంటి వాళ్ళంతా వాళ్ళ వ్యాపారం కోసం, వాళ్ళు గ్రోత్ కోసం చేసేటువంటి పనులే. అలాగే ఇప్పుడు మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ ఉన్నాడు, అసలు వీడంత మోసగాడు మరొకటి లేడు, మీ అందరికీ తెలుసు. అయినప్పుడు కూడా వీడెమ్మట పరిగెత్తుతూ వెళ్తుంటారు. ఎందుకు? అదే చెప్తున్నాయి, ఇటువంటి సైకాలజీ అనేది ట్రేడర్స్కి ఉంటుందేమో. వాడు నేను ఇల్లు కట్టాను, కారు కొన్నాను అని అంటే ట్రేడింగ్ ద్వారా సంపాదించాడని మీరు అనుకుంటున్నారు. కానీ ఆడు మోసాలు చేసి సంపాదించుకుంటాడు అనేటువంటిది మీరు ఆలోచించాలి. సో ఇవన్నీ ఒక బిల్డప్ కనుక క్రియేట్ చేస్తే అమాయకులు వీళ్ళంతా కూడా ట్రేడర్స్ నిజమే ఇతను డబ్బులు వస్తున్నాయి మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. చూడండి, వీడి వల్ల 600 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. కొంతమంది చాలా స్వర్గానికి కూడా ఎదించారు. కానీ సిగ్గు, శరము, చీము, నెత్తురు కూడా లేకుండా పాడిందే పాట పాసిపల్ల భద్రుడా అన్నట్టుగా రేసిని కానించి మీరు ఆకుపచ్చ గదికి రండి, మీరు దీనికి రండి, దానికి రండి, మీకు డబ్బులే డబ్బులు అని చెప్పేసి అంటారు. ఒక్కటి ఆలోచించండి. దీంట్లో నాకు గమ్మత్తు అయింది ఏంటంటే, మీకు ట్రేడింగ్ అనేటువంటి అసలు రాకపోయినా పర్వాలా,
మీరు ఈజీగా డబ్బులు సంపాదించుకోగలరు అని చెప్పేసి చెప్తున్నాడు. అసలు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే, ట్రేడింగ్ అనేటువంటి కాన్సెప్ట్‌లో మీకు నాలెడ్జ్ గనక లేకపోతే, మీరు ఎవరిని ఫాలో అయినా మీరు సర్వనాశనం అయిపోతారు. అది మాత్రం వాస్తవం. అనవసరంగా కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతాయి. ఇక వీడి ద్వారా ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళ యొక్క వీడియోస్ కూడా, వాళ్ళ ఆడియో రికార్డ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అవన్నీ కూడా పెడదాం. ఎందుకంటే ఇంత పచ్చి మోసాన్ని నిజంగా పబ్లిక్‌ని తప్పుదోవ పట్టించే విధంగా చేస్తాం. అయినా పబ్లిక్ కూడా ఆలోచించాలి. ఈడ డబ్బులు వచ్చేస్తాయి అనంగాల్నే ఇంతకుముందు లక్షలు పోగొట్టుకున్నా అని చెప్పేసి నా దగ్గర బేవురు వ్యక్తులు కూడా మళ్ళా వెళ్తున్నారు ఆడి దగ్గరికి. ఎందుకు? ఈడేదో కనిపెట్టేసాడని మాటల మాయలో పడిపోతున్నారు. అసలు స్టాక్ మార్కెట్ యొక్క రియాలిటీ అనేటువంటిది అలా ఉండదు. ఇటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు మీరు ఇంతకుముందు ఇండియన్ మార్కెట్‌లో చేశాడు. ఇండియన్ మార్కెట్‌లో చాలామందిని మాయ చేసేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గుడు. లక్షలాది రూపాయలు పోతే టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ ఉండదు, మీరు రెన్యువల్ చేసుకోకపోతే అని చెప్పేసి ముక్కుపిండి 3,000 రూపాయలు కట్టించుకున్నాడు. లక్షలు పోయిన వాళ్ళు ఏడుస్తున్నా. కాబట్టి శవం మీద పేలాలు ఎదుర్కొనేటువంటి ఇటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండటానికి పనికిరాదు. లెగ్స్‌ని కాంచి మోసం చేయటం, ఈ మోసం చేసి డబ్బులు సంపాదించుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్‌లో ఉంటారు. కాబట్టి ట్రేడర్స్ ఎప్పుడైనా గమనించాల్సింది, స్టాక్ మార్కెట్లు ఈజీగా రాదు. మీరు ఇతరులను నమ్మారంటే అసలు మునిగిపోతారు. ఎందుకనంటే దీంట్లో ఒక లాజిక్ అనేది, వాడికి ఇప్పుడు 50%, 60% కమిషన్ అనేది ఉన్నది. ఇప్పుడు మీకు రూ. 100 వస్తే రూ. 50 ఆడికి ఇవ్వాలి కదా! మరి రూ. 1,00,000 ఒక 10,000 వచ్చినాయనుకోండి, 5,000 ఆడికి ఇవ్వాలి. ఒక 100 మంది ఉన్నారనుకో 5,00,000 వస్తది. మీకు వచ్చేది ఎంత? 5,000. అందుకని ఈ 5,000, 10,000 తెప్పించడం కోసం ఎక్కడో ఒక చోట లాట్‌ని పెంచి పారేసి ధనామని కొట్టేస్తారు. కొట్టేయంగానే ఒక ట్రేడ్‌లో రిస్క్ అనేటువంటిది ఎక్కువ చేస్తారు. వచ్చిందనుకో ఓకే, 5,00,000 వస్తాయి. పోయినాయి అనుకో మీయేగా డబ్బులు పోయేది. కాబట్టి ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి నీచులు, ఇటువంటి మోసగాళ్ళు, అసలు మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా వీడు చాలా పెద్ద మోసగాడని. చాలా చేసాడు మనోడు. ఎంత గమ్మత్తుగా చేశాడంటే, సరే వేరే ఫీల్డ్ అతనిది నేను విమర్శించను, అనవసరం అదే. కానీ మీరు ఆలోచించండి, ఇంతకుముందే లక్షలాది రూపాయలు పోగొట్టుకొని మీరు ఎలా పడితే అలా చేసి ట్రేడ్ పోగొట్టుకున్నవారు మీకు ఏదో అడ్డమైన వీడియోలు చూసి అన్నీ చేస్తారు. 25,00,000 పోయినాయి, 30,00,000 పోయినాయి, 50,00,000 పోయినాయి, 70,00,000 పోయినాయి అని నా దగ్గరికి వస్తున్నారు. ఆకుపచ్చ గదిలో చేరతామంటున్నారు అని మీరు అనవసరంగా ఇన్స్పైర్ కాబాకండి. అసలు వీడిని యూట్యూబ్ ప్లాట్ఫామ్లో లేకుండా చేయండి. ఇటువంటి మోసగాళ్ళు ఎప్పుడైనా సరే ప్రమాదమే. ఇటువంటి వాళ్ళు చాలా ప్రమాదకరం. మీరు చూడండి, వాడు పెట్టేటువంటి వీడియోలో ఒకటే సోది, ఒకటే ఇది. సో దయచేసి ఇటువంటి వాళ్ళని ఉంచకండి. ఇప్పుడు మీరు ఆణిముత్యంను చూసినా, వీడిని చూసినా, నాయుడు బావ లాంటివాడు ఉన్నాడు. ఇటువంటి వాళ్ళందరూ కూడా దారుణమైనటువంటి మోసాలు చేసి, ఏదో అంటారు చూసారా, ఆ మోసానికి వాళ్ళే ఇదైపోయారు అన్నట్టుగా, అట్లా ఆఖరికి చాలామంది చేత కోట్లు వస్తాయని చెప్పేసి రిఫరల్ అకౌంట్లో ఇవన్నీ మొత్తం తీపిచ్చి డబ్బులు మొత్తం పోగొట్టుకునే కదా ఈ రోజున ఆణిముత్యం డెలివరీ బాగా చేస్తుంది. మీరు ఒకసారి ఆలోచించండి, వాడు ఎట్లా ట్రేడరు మీరు ఆలోచించారా? దే ఆర్ ది చీటర్స్. ఈ ఆణిముత్యం అయినా సరే, ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అయినా పచ్చి మోసగాళ్ళు. థ్యాంక్ యూ.